కోర్టు నుండి ఎలాంటి నోటీసులు లేకుండా, పర్మిషన్ లేకుండా క్రైస్తవుల యొక్క వీళ్ళని మందిరాలని ఎలాగ కూల్చివేస్తారు? ఇది మతోన్మాదం కాదంటారా? ఏదన్నా ఉన్నట్లయితే పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి కోర్టు నుండి వచ్చిన ఆ యొక్క చట్ట ప్రకారముగా ఏదన్నా ఉంటే తెలియపరచాలి. అలా కాకుండా నిర్దాక్షిణ్యంగా ఇళ్ళ మీద పడి ఇళ్లను కూల్చేయటం ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. 9 గంటల నుంచి ఇప్పటి వరకు క్రైస్తవుల మందిరాలు కూల్చారు, దళిత కులాల ఇళ్ళు కూల్చారు. ఆ కూల్చిన దానికి న్యాయం జరగండి, న్యాయం చేయండి అని చెప్పి సెల్ టవర్, ఒక ఇస్మాయిల్ పాస్టర్ గారు ఆ సెల్ టవర్ అది ఎక్కారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు దిగలేదు. ఒక ఎంఆర్ఓ గారు మాత్రమే వచ్చారు తప్ప కలెక్టర్ గారు రాలేదు. రాజకీయ నాయకులు ఎవరూ రాలేదు. పోలీసులు మాత్రం మేము ఇక్కడ ధర్నాలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే అది కూడా చేయనివ్వట్లేదు. ఇంతవరకు మా దగ్గరకు వచ్చాయా, మీరు ఏదైనా హామీ ఇవ్వండి, కూల్ చేసిన చర్చెస్కి, దళిత కులాల ఇళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఏదైనా స్థలాలు చూపించండి అని అడుగుతుంటే అసలు ఏ రాజకీయ నాయకుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. అధికారి ఒక కలెక్టర్ రమ్మన్నా ఎవరు రావట్లేదు మా దగ్గరికి. చాలా దౌర్భాగ్యంగా ఉందండి. ట్రిబుల్ గారి ఇక్కడ ఈ రకమైనటువంటి అరాచకాలు ఈ నియోజకవర్గంలో బహుశా 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఇలా లేదండి. క్రైస్తవులు రోడ్డెక్కి ఈ రకంగా నిరసనలు తెలియజేయటం ఏ నియోజకవర్గంలో లేదండి. మరి పివి సునీల్ కుమార్ గారికి, ట్రిబుల్ గారికి ఏదైనా ఉంటే మీరిద్దరు చూసుకోండి సార్. ఎందుకు అమాయకులు మతం అనే ఒక సెన్సిటివ్ టాపిక్ లో మీరు వేలు పెట్టి క్రైస్తవులు పాస్టర్లు అందరూ రోడ్లు ఎక్కి నిరసనలు తెలియజేసి ఈ న్యూసెన్స్, ఈ నాన్ సెన్స్, ఇదంతా చాలా డ్యామేజ్ కదండి. ఇదంతా మీకే కదా డ్యామేజ్. ఇది రాష్ట్రం మొత్తం చూస్తుంది. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ట్రిబుల్ గారు దయచేసి ఇలాంటి చర్యలకు మీరు తగ్గించాలండి. ఎందుకంటే హిందువులు మాత్రమే ఓట్లు కాదండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిస్తేనే ఇది భారతదేశం. ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క రాష్ట్రాలు, అనేక జిల్లాలు, మండలాలు, అనేక జాతులు వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ కలిస్తేనే భారతదేశం సార్. ఈ ఉండి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒక హిందువులు మాత్రమే ఓట్లు వేసాం, క్రిస్టియన్ల ఓట్లు, ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదనుకుంటే చాలా దారుణం ఇది. మరి ఒకవేళ మీకు పక్షపాతం లేకుండా క్రైస్తవులు మాత్రమే కాదు, ఇక్కడ ముస్లింల దేవాలయాలు లేదంటే హిందూ దేవాలయాలు రోడ్డుకి అడ్డంగా ఉన్నా, లేకపోతే కట్టకూడని ప్లేస్ లో కట్టినా కొన్ని వాటినైనా కూలిస్తే ఈ రోజు ఈ క్రిస్టియన్లు ఇంతమంది రోడ్డు ఎక్కరు సార్. ఎందుకంటే గుళ్ళు కూల్చినా, లేకపోతే మందిరాలు, క్రైస్తవ మందిరాలు కూల్చినా, లేకపోతే మసీదులు కూల్చినా సరే ఆయన అన్ని మతాలకి సమానంగా ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా అన్ని చేసుకుంటూ పోతాడు అనుకోవచ్చు. ఒక క్రైస్తవుల చర్చిలనే దాదాపుగా 8 చర్చిలు మీరు కూల్చేశారు. అక్కడ దళిత కులాలకు సంబంధించిన పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు మీరు. ఎక్కడ న్యాయం సార్ ఇది? ఎక్కడ న్యాయం సార్ ఇది? 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లాంటి పనులు చేస్తున్నాడండి? ఏ నియోజకవర్గంలో అయినా ఇట్లాంటి చర్చిలు పడగొడుతున్నారా? క్రైస్తవులు ఇలా రోడ్డెక్కి ధర్నాలు చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారా? చంద్రబాబు గారికి మీరు చాలా డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మీరు ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ నియోజకవర్గంలో 1,20,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 1,20,000 మంది. రాబోయే రోజుల్లో ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ మా చర్చిలు ఇలా పలగొట్టేశారు, కూల్చేశారు, మా దళితులు ఇల్లు కూల్చేశారు అని చెప్పి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో మీరు కనుక ఇక్కడ పోటీ చేస్తే మీకు ఓటేస్తారండి? ఒకవేళ మీరు ఇక్కడ పోటీ చేసినా వీళ్ళ గుమ్మాల దగ్గరికి వెళ్ళి మీరు ఓటు అడుగుతారా? ఓటు అడిగే ధైర్యం ఉంటుందా? మీ కింద అనుచరులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ఆ ధైర్యం ఉంటుందా సార్? ఇంతమంది ఇల్లు కూల్చేసి, చర్చిలు కూల్చేసి, ఒక్కొక్క చర్చిలో 200 మంది ఉన్నారండి. 2 ఓట్లు చొప్పులు వేసుకున్న ఎన్ని ఓట్లు సార్? ఆలోచన లేదండి? లేకపోతే అది ఎల్లప్పుడూ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందా? మారవా సార్? ప్రభుత్వాలు మారవా? దయచేసి ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు పాస్టర్లు చూడండి, ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడండి. మార్నింగ్ నుంచి ఇస్మాయిల్ పాస్టర్ గారు ఆ సెల్ టవర్ ఎక్కిన కిందకి దిగలేదు, కనీసం దింపే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసు వారిని మీరన్నా దింపండి సార్, అయ్యా న్యూసెన్స్ గా ఉంది, ఏదో హామీ ఉందంటే వాళ్ళు అలా కూర్చుంటున్నారు. కొన్ని శాంతియుతంగా నిరసన చేసి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఒక మెమోరాండం, ఒక పిటిషన్ ఇద్దామంటే అక్కడికే మాకు అనుమతులు లేవు. ఏంటండి ఇదంతా? ఏంటి సార్? క్రైస్తవులు ఏమన్నా పాకిస్తాన్ లో పుట్టారా? పాకిస్తాన్ నుంచి వలస వచ్చారండి క్రైస్తవులు? ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదా సార్? ఈ దళిత కులాల వాళ్ళేమో హిందువులుగా ఉన్నప్పుడేమో గుళ్ళోకి రానివ్వరు, వాళ్ళకి ఎవడో పక్క రానిచ్చారని చెప్పి ఇక్కడికి వస్తున్నాం. ఈ వివక్ష ఏంటి సార్ ఇదంతా? భారతదేశంలో ఈ మత గొడవలు ఏంటి సార్ ఇదంతా? మనందరం మనుషులు అనేవి మర్చిపోయి ఆ మతం ఈ మతం ఏం సాధిస్తారు సార్ ఇదంతా? ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది సార్? మతాలకు అతీతంగా ట్రిబుల్ గారు ఎంత డెవలప్ చేశాడని చెప్పి మిమ్మల్ని తల మీద పెట్టుకుని మోయాలి సార్. అలాంటిది అంతేగాని క్రైస్తవ మందిరాల గురించి వాళ్ళందరూ రోడ్లు ఎక్కి సార్ ఇదంతా ఎందుకు సార్? క్రిస్మస్ లో మొన్న క్రైస్తవులు ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా పండుగ చేసుకున్నారండి?
వాళ్ళు మందిరాలు కూల్చేశారు. వాళ్ళంతా ఎక్కడ ప్రార్థనలు చేసుకున్నారు సార్? కొన్ని మీ ఎకరాలు ఏమైనా ఉంటే రాసి పోయారా? ఈ కూల్చేసిన మందిరాల వాళ్ళంతా అక్కడ ప్రార్థనలు చేసుకుంటారు. ఉన్నాయి కదా, మీకు చాలా ఎకరాలు ఉన్నాయి కదా. చాలా దారుణం అండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉండి నియోజకవర్గంలో చూడండి ఏం జరుగుతుందో చూడండి. క్రైస్తవులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, దళిత కులాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. పివి సునీల్ కుమార్ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఈయన ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి మాట్లాడండి. అది ఇది మైక్ 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 డిఆర్ఓ గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు రాజేష్ గారు అండి, క్రైస్తవ సంఘ నాయకుడు అండి. సార్ గత కొద్ది రోజులుగా ఉండి నియోజకవర్గంలో మందిరాలు కూల్చేటాలు, ఇల్లు కూల్చేటాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం సార్ మేము. హలో సార్ చెప్పండి. గత కొద్ది రోజులుగా మేము ఈ దాడులు అనేవి చూస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో, త్రిపులార్ గారి యొక్క నియోజకవర్గంలో ఈ దాడుల నిమిత్తమే, ఈ జరిగే పరిణామాల నిమిత్తమే మేము పోలీసు వారిని పర్మిషన్ అడిగా ఉండి నిన్న రాత్రి పర్మిషన్ ఇచ్చారండి. తెల్లారేటప్పటికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా అతిథిగా అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే మా సంఘానికి, మా ఉద్యమానికి నాయకుడు ఎండి ఇస్మాయిల్ గారు అని ఏపీసీపీఐ స్టేట్ ప్రెసిడెంట్ గారండి. ఆయన వీళ్ళు అరెస్ట్ చేయడం వల్ల, ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం వల్ల మనస్తాపానికి గురై ఈ రఘురామరాజు గారు చేసేటటువంటి ఈ దాడులు, ఈ మందిరాలు కూల్చేయటాన్ని బట్టి ఆయనకి మానసిక క్షోభకు గురై ఆయన ఉదయం 8 గంటలకే ఆర్పీలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కారండి. ఉదయం 8 గంటలకండి, ఉదయం 8-9 మధ్య సెల్ టవర్ ఎక్కారండి. ఆ సెల్ టవర్ ఎక్కిన కానీ ఈ టైం వరకు కూడా ఎవరో బాధ్యత గల ఉద్యోగస్తులు, ఏ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి మీ ఇబ్బంది ఏంటి, మీ సమస్య ఏంటి, మేము ఎలా పరిష్కారం చేయగలుగుతామని చెప్పేసి ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా రాలేదండి. ఎంఆర్ఓ గారే దగ్గర కూల్పించారు. ఎంఆర్ఓ గారే దగ్గర కూల్పించారండి ఇల్లు. కమిషనర్ గారే దగ్గర మందిరాలు కూల్పించారు. వాళ్ళకి మేము ఎలా ఇస్తామండి? ఒక నిమిషం తర్వాత అండి, ఈ పరిష్కారం రావట్లేదని చెప్పేసి మేము ఆర్పీడి సెంటర్ లో రోడ్డు అది బ్లాక్ చేసి ఒక 1000-1500 మందితో మేము బ్లాక్ చేసి నినాదాలు చేస్తున్నాం. మీరు ఏమైనా అందుబాటులో ఉండి వస్తే. నేషనల్ హైవే కదండి, నేషనల్ హైవేనండి. మా సమస్య ముందు నేషనల్ హైవే అయినా ఏదైనా ఒకటే. వినండి. చెప్పండి సార్, చెప్పండి. ఈ సమస్య మీరు రాసి ఉంటే ఎవరికి రాసిమ్మంటారు? ఎంఆర్ఓ గారే కూల్చేశారండి. కూల్చేశారు సరేలే. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా మీరు అవుట్ సైడ్ పట్టా ఇవ్వమన్నా, మీరు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నా, లేకపోతే మందిరాలు కూల్చేశారు. మీరు ఆగండి. అది ఎక్కడెక్కడ ఇచ్చారు? 7 మందిరాలు కూల్చేశారు అండి. గుండి నియోజకవర్గం 7 మందిరాలు కూల్చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నా మాకు హామీ ఇస్తానంటే ఒకటండి డిఆర్ఓ గారు, మీరు ఏమన్నా హామీ ఇస్తానంటే మేము ఇక్కడ ఈ విరమ అనేది విరమిస్తాం, ఈ రాష్ట్రారోక్ అనేది అసలు ఇదే కంటిన్యూ అవుతుంది. ఇస్తే మేము గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నట్లయితే ఎంఆర్ఓలతో మాట్లాడి, ఎక్కడైతే 7 ప్రాంతాలు చెప్పారు ఆ 7 ప్రాంతాల్లో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నట్లయితే అవి మీకు అలాట్మెంట్ చేయడానికి కలెక్టర్ గారు చెప్పి చేయిస్తాం. అది మేము ఎప్పుడు మిమ్మల్ని కలవాలండి? మీరు సోమవారం రండి. సోమవారం 3 గంటలకి, మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట దాకా ఈ పీజీఆర్ఎస్ మీకోసం ఉంటుందండి. తర్వాత మాట ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చెప్తాను. సార్ మీ గుడ్ నేమ్ సార్, మీ గుడ్ నేమ్ అండి? నా పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు. నా పేరు సిఎస్ నారాయణ రెడ్డి అండి. మీరు 3 గంటలకి దగ్గర రొటీన్ గా రాసి పట్టుకురండి. మరి ఇన్ని రోజులు మీ దృష్టికి రాలేదంటారా? ఈ నియోజకవర్గంలో, ఈ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, ఈ కూల్చివేతలు ఈ రోజు వరకు మీ నోటీసుకు రాలేదంటారా? మీ నోటీసు రాలేదంటారు సార్? హలో, సార్ చెప్పండి సార్. డిఆర్ఓ గారు ఇప్పుడు మాట్లాడండి. ఎంఆర్ఓ గారిని పిలిచి ఇప్పుడు మాట్లాడండి. మేము దీక్ష విరమిస్తాం. ఎంఆర్ఓ గారు మా పక్కనే ఉన్నారు సార్, మాట్లాడండి. ఎంఆర్ఓ గారిని సార్ రమ్మనండి. ఆయన ఎందుకు కూర్చేశారో ఆయన అడిగి మీరు ఏంటి చెప్పండి. అప్పుడు మేము ఇక్కడ దీక్ష విరమిస్తామండి. సార్ ఎంఆర్ఓ గారు సార్ మాట్లాడండి. చెప్పండి సార్. తీసుకోండి. 7 ప్రాంతాల్లో ఈ మధ్యలో కూల్చేసారని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే సార్.
ఆ వివరాలు తీసుకోండి. మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటే అప్పుడు మనం అలాట్మెంట్ ఇద్దాము. సరే సార్. అలాగే ఎవరైతే హౌస్లు తీసేసారో ఎలిజిబుల్ ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు లిస్ట్ తీసుకోండి. ఓకే సార్. మన గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నా లేకపోతే ఫర్దర్ ల్యాండ్ క్లీన్ చేసినప్పుడు మనం వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాం. ఓకే సార్. కొద్ది డీటెయిల్స్ తీసుకోండి. మండే 3 గంటలకు వస్తారన్నారు, వాళ్ళని రమ్మనంటే నేను కలుస్తాను. ఈ విషయాలు కలగాల్సిన మండే 3 గంటలు సార్. డీటెయిల్స్ ఏ పర్పస్ కోసం మీరు నోటీస్ ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ కలిగించారు, ఎందువల్ల ల్యాండ్ అవసరం వచ్చింది, ఇవ్వడానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైనా ఉందా. సరే సార్. సరే. ఓకేనా, రాసుకొని వాళ్ళు నిర్మించమనండి. చాలా మంది ప్రయాణికులు ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కన్వీన్ చేసి తీసుకుంటే ఓకే సార్. ఆర్డీఓ గారు ధన్యవాదాలండి. ఆర్డీఓ గారు ధన్యవాదాలండి. డిఆర్ఓ గారు ధన్యవాదాలండి. సోమవారం 3 గంటలకల్లా మేము వస్తాం సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడు. 3 గంటలకి అమ్మా అమ్మా ఒకసారి మీరు అందరూ లేవండి. లేకండి అమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఆర్టీఓ గారు డిఆర్ఓ గారు మాట్లాడారు, మన జిల్లా డిఆర్ఓ గారు మాట్లాడారు. అంటే కలెక్టర్ గారి తర్వాత కలెక్టర్ అయినా సోమవారం 3 గంటలకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓ 10 మందిని రమ్మని. ఇల్లులు ఎవరైతే కోల్పోయారో, మందిరాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో నేను కేటాయించే బాధ్యత నాదని చెప్పి హామీ ఇచ్చారు. అమ్మా ఇప్పుడే మాట్లాడామమ్మా, ఫోన్ లో మాట్లాడాం, లైవ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ఏపీసీపీఏ వల్లనే జరిగింది. ఏపీసీపీఏ 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 ఏపీసీపీఏ